మా ఈద్ సెలబ్రేషన్స్ ఈ చిన్న షార్ట్లో చూసేయండి. ఫస్ట్ అయితే షీర్ కుర్మా ప్రిపేర్ చేసుకుందాం అనేసి మంచిగా వేయించి పెట్టేశారు అత్తమ్మ. ఇంకా పిల్లలు ఇద్దరికి స్నానం పోయించేసి ఇల్లు అదంతా క్లీన్ చేసేసుకొని వీళ్ళకి స్నానం చేపించేసి మంచిగా డ్రెస్సెస్ అయితే వేసాము. ఈద్కి వేరే డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను, కానీ ఇప్పుడు ఈద్గాకి వెళ్ళి నమాజ్ చదువుకుంటారు కాబట్టి ఇదైతే వేసాను సోహెల్కి. మా మామయ్య మంచిగా ఇద్దరు పెడుతున్నారు. ఇంకా క్యాప్ అయితే పెట్టేసుకొని మంచిగా ఈ డ్రెస్సెస్ మీకు డౌట్ రావచ్చు ఎక్కడివి అనేసి. ముస్లిమ్స్ చూస్తుంటే వాళ్ళకి తెలిసిపోతుంది. ఇంకా మీరు చూస్తుంటే మీకోసం చెప్తున్నాను. ఈ డ్రెస్సెస్ అయితే మక్కా నుంచి తీసుకొచ్చారు. లాస్ట్ టైం మామయ్య మక్కకి వెళ్ళినప్పుడు అందరికీ తీసుకొచ్చారనమాట. సోహెల్కి, సుమేర్కి, మా వారికి, ఇంకా మామయ్య, ఇంకా తెలిసిన వాళ్ళకు కూడా తీసుకొచ్చారు. సో అవే డ్రెస్సెస్ అయితే ఇప్పుడు ఈద్గాకి వెళ్తున్నాం కదా అని అయితే వేశాను. ఇంకా మా అమ్మాయి కూడా అదే వేసుకున్నారు కదా అనేసి సోహెల్కి అదే వేశాను అనమాట. ఈ అవుట్ఫిట్లో సోహెల్ ఎలా ఉన్నాడు అనేది కామెంట్స్లో చెప్పడం అసలు మర్చిపోకండి. సుమేర్కి ఎందుకు వేయలేదు అంటారేమో. సుమేర్ వేసుకుంది కూడా కొత్త టీ షర్టే, కాకపోతే వాడు ఈద్గాకి వెళ్ళట్లేదు. ఇంకా లాస్ట్ టైం అయితే వెళ్ళాడు, కానీ ఈ ఇయర్ మామయ్య ఇంకా సోహెల్ మా వారైతే వెళ్తున్నాడు. మా వారికి పేపర్ వాల్యుయేషన్ ఉండే జగిత్యాల్లో. ఇంకా నమాజ్ చదువుకుని అటు నుంచి అటు వెళ్తారు కాబట్టి వచ్చేటప్పుడైనా లేకపోతే మళ్ళీ కొంచెం టైంలో ఇబ్బంది అవుతుందేమో అని మామయ్యకి తీసుకెళ్ళలేదు సుమేర్ని. ఇంకా వాడు నన్ను తీసుకెళ్ళలేదు అనేసి వాడు ఏడుస్తున్నాడు. చూసారుగా నన్ను కొడుతున్నాడు అన్నమాట. అండ్ వాడికి కొన్ని మనీ ఇచ్చేసి ఏమన్నా కొనుక్కొచ్చుకోపోరా అని అలా సర్ది చెప్పాము. ఇంకా ఇక్కడ మా వారితో కూడా ఒక ఫోటో క్లిప్ ఉండాలి కదా అనేసి ఫొటోస్ అయితే తీశాను. నేనేంటో అందరికీ ఫొటోస్ తీస్తాను, కానీ నన్ను ఫోటో తీయడానికి ఎవరు ఉండరు టైంకి ఇంట్లో, అలా ఉంటుంది మరి. అండ్ ఇక్కడైతే మంచిగా ముగ్గురు ఈద్గాకి స్టార్ట్ అయిపోయారు. వీడైతే బెలూన్స్ కోసం అటు వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు కుక్కలు ఉంటే ఒక అంకుల్ అంటే చూసి కుక్కలకు భయపడుతున్నాడని హడి అనేసి వాడిని అటు పంపించేశాడనమాట. సో వాడు మెల్లగా బెలూన్స్ కొనుక్కొని ఇట్లా స్ట్రేట్ రావాలా, మళ్ళీ కుక్క దగ్గరికి వెళ్ళాడు. నాకు అర్థం కాలేదు. కుక్కలు మళ్ళీ లేచి బహు అనేసరికి ఇంకా నేను కెమెరా ఆఫ్ చేసి తీసుకొచ్చేసాను వాడిని. అండ్ ఈ ఇదికైతే ఇలా అయింది. ఇంకా ఎప్పుడైనా వదిన వాళ్ళు ఇంకా సందడిగా ఉండేది ఇల్లు. ఈసారి ఎవరు రాలేదు, దగ్గరలో పెళ్ళి ఉంది, ఇంకా పెళ్ళికి వచ్చేయచ్చు కదా అనేసి ఈద్కైతే అక్కడే సెలబ్రేట్ చేసేసుకున్నారు వాళ్ళు. మేము ఇక్కడే సెలబ్రేట్ చేసేసుకున్నాం. ఇంతకీ మీ ఈద్ ఎలా అయింది? అందరికీ ఈద్ ముబారక్.